ఆంధ్రప్రదేశ్ ఆటో ఫైనాన్షియర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ 3వ సర్వసభ్య సమావేశం గుంటూరులో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా అసోసియేషన్ కి నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. రాష్ట్ర వ్యాప్త ఫైనాన్షియర్స్ అసోసియేషన్ ప్రతినిధులు సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అసోసియేషన్ సెక్రటరీ చంద్రశేఖర్ మీడియాతో మాట్లాడారు. ఏపీలో ఆటో ప్రైవేట్ ఫైనాన్షియర్స్ వలన సుమారు 30 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని చెప్పారు. మొత్తం 12,500 మంది ఫైనాన్షియర్స్ ఉన్నారని తెలిపారు. వైసీపీ ప్రభుత్వంలో ఈ ప్రగతి యాప్ ను పట్టించుకోలేదని ఆరోపించారు. తద్వారా ఎన్నో రిజిస్ట్రేషన్ సమస్యలను ప్రైవేట్ ఫైనాన్షియర్స్ ఎదుర్కొంటున్నారన్నారు. సీఎం చంద్రబాబు ఈ ప్రగతి యాప్ ను పునరుద్ధరించి ప్రైవేట్ ఫైనాన్షియర్స్ ని ఆదుకోవాలని సూచించారు. మిత్రులందరికీ నమస్కారం అండి. ఈరోజు మేము స్టేట్ ఆటో ఫైనాన్షియర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఏపీ 3వ సర్వసభ్య సమావేశము, అలాగే మా నూతన కమిటీ ఎన్నిక, అలాగే మా సమస్యల గురించి చర్చించుకునేదానికి ఈరోజు కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నామండి. ఆ కమిటీకి అధ్యక్షులుగా శ్రీ వల్లె మంగరాజు గారిని, అలాగే జనరల్ సెక్రటరీగా తెలగంశెట్టి చంద్రశేఖర్ అనే నేను, గౌరవాధ్యక్షులుగా మా వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ బొంతు చంద్రశేఖర్ రెడ్డి గారిని, లీగల్ అడ్వైజర్గా శ్రీ రాంబాబు గారిని తదితర కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందండి. దాంతోపాటుగా ఆ ప్రమాణ స్వీకారంతో పాటుగా మా సమస్యల గురించి స్థూలంగా మీతో కూడా మీ ద్వారా గవర్నమెంట్కి అలాగే తోటి ఫైనాన్సర్లకి తెలియదలుచుకున్నాం సార్. వాస్తవంగా మా అసోసియేషన్ 2019లో ఫామ్ అయిందండి. ఆ తర్వాత వెంటనే కోవిడ్ వచ్చింది. మా అసోసియేషన్ అసలు వ్యాపారం వచ్చేసరికి అండి వెహికల్స్కి లోన్స్ చేస్తామండి. చిన్న ఫైనాన్సర్లకు సంబంధించిన అసోసియేషన్ అండి, ప్రైవేట్ ఫైనాన్సర్స్ అసోసియేషన్. మేము ఎక్కువగా 3 వీలర్ ఆటో, ట్రాక్టర్, రీఫైనాన్స్ వెహికల్స్కి ఎక్కువగా చేస్తుంటామండి. మా సెగ్మెంట్లో మాతో అనుసంధానమైన ఉన్నవాళ్ళు దగ్గర 30 లక్షల మంది కార్మికులు ఏ రూపంలో అయితేనేమి, ఆటో డ్రైవర్లు కానివ్వండి, ఆటో ఓనర్లు కానివ్వండి, ఫైనాన్సర్లు కానివ్వండి, ఫైనాన్సర్ స్టాఫ్ కానివ్వండి, 30 లక్షల కుటుంబాలు దగ్గర మా మీద ఆధారపడి ఉన్నాయండి. పోస్ట్ కోవిడ్ తదనంతరం మారిన పూర్తి పరిస్థితుల్లో ఈ సెగ్మెంట్ పూర్తిగా దెబ్బతిన్నదండి. అదే టైంలో ఇంతకుముందు మన ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఈ ప్రగతి అనే ఒక సైట్ మనకి గవర్నమెంట్ సైడ్ నుండి ఆంధ్రప్రదేశ్ ఏపీ ఆర్టీఏ ఈ ప్రగతి అనే ఒక సైట్ మనకు అందుబాటులో ఉందండి. అప్పుడు ఆన్లైన్ అయినప్పుడు మొదటగా తయారు చేసింది ఈ ప్రగతి, అదంతా సెట్ అయ్యి ఉందండి. ఆ తర్వాత దాదాపు 2.5 సంవత్సరాల ముందు మనకి వాహన అనే ఒక కొత్త సైట్ ఎన్ఐసి నుంచి సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా ఇంప్లిమెంట్ చేయబడిందండి.